దైవజనుడి యొక్క మనసు ఎలాంటిదనంటే, ఒక వ్యక్తి అయ్యా మా కొరకు ప్రార్థించండి, అయ్యా మాకు కష్టం ఉంది, అయ్యా మాకు బాధ ఉంది, మా కొరకు ప్రార్థించండి అని ఒక కష్టములో ఉన్న వ్యక్తి ఒక దైవజనుడికి వచ్చి ప్రార్థన అవసరత కోరితే ఏ మాత్రము కూడా వీడు మనోడు కాదా, వీడు మన సంఘపోడు కాదా, వీడు మన ప్రాంతపోడు కాదా, వీడు మన దేవుని నమ్ముకున్నాడా కాదా అనేటువంటి ఏ మాత్రము ఆలోచన చేయకుండా ఒక కష్టములో ఉన్న వ్యక్తి అయ్యా మా కొరకు ప్రార్థించండి అని ప్రార్థన అవసరత కోరిన మరుక్షణమే ఆ వ్యక్తి క్షేమాన్ని కోరే మొట్టమొదటి వ్యక్తి దైవజనుడేనండి. హల్లెలూయా. ఈ లోకంలో ప్రపంచ క్షేమాన్ని కోరేవాడు దైవజనుడు, దేశ క్షేమాన్ని కోరేవాడు దైవజనుడు, నశించిపోతున్న ఆత్మల క్షేమాన్ని కోరేవాడు దైవజనుడు, పాడైపోతున్న కుటుంబాలు క్షేమాన్ని కోరేవాడు దైవజనుడు, ఆత్మీయంగా పడిపోతున్న బిడల కొరకు కూడా మొరపెడుతూ వారి క్షేమాన్ని కోరుతున్నవాడు కూడా చెప్పాలి దైవజనుడే.